ఘనుడు మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 జూలై 22వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మార్కు 4వ అధ్యాయం 35 నుండి 41. ఈ వాక్య భాగములో మనం చూడగలిగితే, యేసు ఈ భూమి మీద నరుడుగా జీవించిన కాలములో జరిగిన ఒక సంఘటన. అది ఏమిటి అని చూడగలిగితే, శిష్యులతో కలిసి దోణిలో యేసు ప్రయాణము చేయడం, ఆయన దోణిలో నిద్రించడం, సముద్రములో తుఫాను రావడం, భయపడిన శిష్యులు యేసుని లేపడం, యేసు తుఫానును గద్దించి నిమ్మలపరచడం, శిష్యులను సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చడం. ఇందులో ఉన్నటువంటి విషయం, ఆ రోజుల్లో ప్రభువు వారితో కూడా ఉండి వారికి తోడుగా ఉండగలిగాడు. ఈరోజు మనము జీవించే జీవితం ఎంతకాలమో మనకు తెలియదు. ఎన్నో సమస్యలు, కష్టాలు, సాతాను యొక్క శోధనలు మన మీదికి తుఫాను వలె దాడి చేస్తూ మనలను అంతమొందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సాతానుడు మనలను ఏ విధంగా పట్టి మృంగుదునా అని గర్జించు సింహం వలె మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. మనలను తాకే శ్రమలన్నీ మనలను తుఫాను వలె ఊపివేస్తూ ఉంటాయి. అయితే మన జీవితమనే ప్రయాణమంతటా మన రక్షకుడైన యేసు మనతో ఉన్నాడు అని విశ్వసించాలి. దోణిలో శిష్యుల ప్రక్కన నిద్రిస్తూ ఉన్నట్లే మనతో కూడా అదృశ్య రీతిలో దేవుడు ఉంటున్నాడు అని మనము నమ్మాలి. ఈ నమ్మకాన్ని మనలో దృఢంగా నాటాలనే యేసు ప్రభు ఈ సంఘటన జరిగించగలిగాడని మనము గ్రహించాలి. ఆయన పట్ల మనం పెంచుకునే నమ్మకమే మనకు రక్ష అని ఆయన అనేక విధాలుగా మనకు బోధిస్తూ రాగలిగాడు. మన జీవితం అంతటా అనుక్షణము ఆయన మనలను వీడక మనతో ఉన్నాడని మనము విశ్వసించాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా పరిస్థితులు తారుమారై నిరాశ, నిస్పృహలకు లోనై బలహీనపరచబడినప్పుడు అట్టి సమయములో మనం రక్షించటానికి మన ప్రక్కనే ప్రభువు ఉంటున్నాడని విశ్వసించాలి. దావీదు భక్తుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ యొక్క దండము నన్ను ఆదరించును అని దైవ భక్తుడైనటువంటి దావీదు తెలియపరచగలిగాడు. మనము కూడా గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పటికీ ఆయన మనకు తోడుగా ఉంటాడు అన్న విషయం మరిచిపోకూడదు. దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని ఆయనే చెప్పగలిగాడు కదా. కాబట్టి ప్రభువు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనముంటున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవితాలు ఈ భూమి మీద లోకమనే సముద్రములో మన జీవితాలనే నావల ప్రయాణం చేస్తున్నాము. మన జీవిత నావలో యేసు ఉంటున్నాడు. ఆయన మనలను సురక్షితంగా నడిపించి గమ్యానికి చేరుస్తున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. ధైర్యం అనేది, విశ్వాసం అనేది ఎంతైనా మనకు అవసరం. ప్రార్థించి కనిపెడుదాం.
ఆయన కార్యాలను చూచి వాటిని అనుభవించి కృతజ్ఞులై జీవించగలుగుదాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ఆనాడు శిష్యులతో మీరు ఉన్న దేవుడు ఈ రోజున మా వద్ద అదృశ్య రీతిలో ఉన్నటువంటి దేవుడు. వారికి తోడుగా ఉన్నట్లు మాకును తోడుగా ఉంటున్నారు. వారికి సాయం చేసినట్లు మాకును మీరు సాయం చేశారు, చేయపోతారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఎంతమంది బిడ్డలు ప్రభువా మీ సాయం కోసం కనిపెట్టి ఉంటున్నారో వారందరికీ తండ్రి ఏ విషయంలో మీరు సాయం చేయాలో చేసి మీరే తండ్రి వారిని ఆనందపరచండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.